హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్స్ ఐఏఎస్ అకాడమీ. సో ఈరోజు మనం ఈ క్లాస్లో ఈరోజు వచ్చిన కరెంట్ అఫైర్స్ అంటే 9వ తారీఖు జూలై 2024లో ఎస్పెషల్లీ హిందూ పేపర్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ని తెలుగులో చూద్దాము. సో ఈ వీడియో ఎవరైనా సరే తెలుగు రాష్ట్రాలలో ఉన్నవారు అంటే ఏపీకి సంబంధించిన వాళ్ళు కానీ టీఎస్ సంబంధించిన వాళ్ళు కానీ సో మీరు ఏ గ్రూప్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా కూడా ఆర్ లేదా వేరే ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా కూడా కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్ మీద గ్రిప్ లేకుంటే మాత్రం అసలు గ్రూప్ 1 క్లియర్ చేయడం అనేది ఒక పెద్ద కళ అనమాట. సో కరెంట్ అఫైర్స్ అనేవి మీకు గ్రూప్ 2లో కానీ గ్రూప్ 3లో కానీ 4లో కానీ ఈవెన్ డిఎస్సి ఎగ్జామ్ రాసినా వేరే ఇతర ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినా కూడా కంపల్సరీ వాళ్ళ క్వశ్చన్స్ డైరెక్ట్గా కరెంట్ అఫైర్స్ నుంచి ఇస్తున్నారు. సో అందుకే మీరు ఒక న్యూస్ పేపర్ చదవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎస్పెషలీ చాలామంది ఆఫ్లైన్ పెట్టిన తర్వాత రిక్వెస్ట్ చేయడం వలన నేను తెలుగులో కూడా అనాలిసిస్ అనేది స్టార్ట్ చేశాను. అండ్ ఇంకొకటి నాకు ఒకటి చెప్పాలని ఉందండి. ఏంటంటే చాలామంది ఏంటంటే కాంట్రవర్సీస్గా మెసేజ్ చేస్తున్నారు. సో తెలుగులో కాదు ఓన్లీ ఇంగ్లీష్లో చేయండి, మీ ఇంగ్లీష్ బాగుంటుంది అలా అని. సో అందుకే ఏంటంటే నేను ఒక డెసిషన్కి వచ్చాను. ఆ డెసిషన్ ఏంటంటే కొత్తగా ఇంకొక యూట్యూబ్ ఛానల్ని ఎస్పెషలీ మన తెలుగు వారి కోసం అనేది స్టార్ట్ చేశాము. ఆ ఛానల్ ఒకసారి మీకు చూపిస్తాను. అండ్ ఆ ఛానల్ యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టేశానండి. సో ఒక్కసారి ఆ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. సో ఉషా మేడం ఆర్ ఉషా మ్యామ్ రాథోడ్స్ ఐఏఎస్ అని ఈ ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఒక 1 వీక్ వరకు ఏంటంటే నేను వీడియోస్ 2 ఛానల్లో పోస్ట్ చేస్తాను. కానీ 1 వీక్ తర్వాత తెలుగు సంబంధించిన ఏ వీడియోస్ అయినా సరే సో నేను కాన్సెప్చువల్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. అదే నీకు ఇంతకుముందు చెప్పాను కదా, సన్సెస్ టీవీలో వచ్చిన ప్రోగ్రామ్స్ హైలైట్స్ని చిన్న చిన్న క్లిప్స్గా చేద్దాం అనుకుంటున్నాను. నేనే కాకుండా వేరే వాళ్ళ ఫ్యాకల్టీతో కూడా క్లాసెస్ చెప్పిద్దామని అనుకుంటున్నాను. సో ఆ క్లాసెస్ అన్ని తెలుగు సంబంధించినవన్నీ ఈ యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తారు. అండ్ ఏవైతే వీడియోస్ మీకు ఈ యూట్యూబ్ ఛానల్లో వస్తున్నాయో అవి మీరు ఏ ఎగ్జామ్కి అయినా సరే యూజ్ చేసుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. సో కంపల్సరీ ఈ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ ఈరోజు మన న్యూస్ పేపర్ చూద్దాము. సో ఇక్కడ నేను హైదరాబాద్ ఎడిషన్ తీసుకున్నాను. సో తీసుకున్నట్టయితే ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏదైతే ఉందో ఇక్కడ మీరు చూడొచ్చు టైటిల్ 5 ఆర్మీ సోల్జర్స్ కిల్డ్ ఇన్ మిలిటెంట్ అంబుష్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. గత 48 గంటలుగా అంటే 2 రోజుల నుంచి 4 సార్లు అటాక్స్ అనేది ఈ ఏరియాలో జరిగిందనమాట, జమ్మూ అండ్ కాశ్మీర్లో. సో ఇక్కడ మనం చూసుకోవాల్సిన అంశాలు ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఇది ఇన్ఫిల్ట్రేషన్ టాపిక్కి సంబంధించింది అనమాట. ఏంటది ఇన్ఫిల్ట్రేషన్. సో దీన్ని ఎక్కడ ఏ సబ్జెక్ట్ చదువుకుంటామండి మనం? సో ఇప్పుడు జిఎస్ పేపర్ 3 చూసుకున్నట్టయితే మనకి అక్కడ ఇంటర్నల్ సెక్యూరిటీ ఐఎస్ అనే టాపిక్ ఉంటుంది కదా. సో ఇంటర్నల్ సెక్యూరిటీలో ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్లో కూడా ఈ టాపిక్ని చదువుకుంటాం. ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్ ఏ సబ్జెక్ట్ చదువుకుంటాం మనం? వచ్చేసి జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుంటాము. అండ్ ఈ టాపిక్ వచ్చేసి ఇండియా నైబర్హుడ్ రిలేషన్స్ అంటే ఇండియా పాకిస్తాన్ అనేది డైరెక్ట్గా బార్డర్ షేర్ చేసుకుంటాయి కదా, అక్కడ మనకి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి జిఎస్ పేపర్ 3 ఉంది కదా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ. అక్కడ మనం ఎలాంటి టెక్నాలజీ వాడి ఇలాంటి జరిగే ఇన్సిడెంట్స్ని ఆపొచ్చు. ఓకే, సో ఎప్పుడు మీరు ఒకసారి హైలైట్స్ చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి జిఎస్ పేపర్ 3 ఇంటర్నల్ సెక్యూరిటీ అండి. సెకండ్ వచ్చేసి ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. 3 వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ 3 టాపిక్స్ నుంచి కూడా ఈ టాపిక్ని మనం రిఫర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు నేను ఇక్కడ మీకు చూడాల్సిన డైమెన్షన్స్ ఏంటో చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఇలా ఇన్ఫిల్ట్రేషన్ అవ్వడానికి కారణాలు ఏంటి, రీజన్స్ ఏంటి, ఫస్ట్ దీన్ని మనం ఎలా ఆపాలి. సో వాట్ ఆర్ ద మెజర్స్ వీ హ్యావ్ టు టేక్. సో ఈ 2 డైమెన్షన్స్ని చూసుకోవాలన్నమాట. ఓకే, ఇలా చదువుకున్నట్టయితే మీరు ఈ 3 టాపిక్స్ నుంచి మీరు ఈ టాపిక్ని కవర్ చేయొచ్చు. సో ఇప్పుడు దీన్ని ఒకసారి క్లియర్గా చూద్దాము. అండ్ చాలామంది నాకు మెసేజ్ చేశారు ఏంటంటే అట్లీస్ట్ సమ్మరీని తెలుగులో రాయండి మేడం, అలా రాస్తే తెలుగు వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది అని. సో అదే నేను ఇక్కడ ఫాలో అయ్యానండి. సో ఇక్కడ నేను చాలా ఆర్టికల్స్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను. సో ఈవెన్ వీడియో లెంత్ పెరిగినా కూడా సరే మీరు కంప్లీట్గా చూడడానికి ట్రై చేయండి. ఓకే, మధ్యలో మాత్రం స్కిప్ చేయకండి. సో ఇక్కడ ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉగ్రవాదుల ఆకస్మిక దాడిలో
5గురు ఆర్మీ సైనికులు మరణించారు. గత 48 గంటల్లో ఇది 4వ ఉగ్రవాడి దాడి అని చెప్తున్నారనమాట. సో ఇలా మీకు ఈ ఆర్టికల్ ఏం చెప్తుందో సమ్మరీ అనేది తెలుగులో ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను కంపల్సరీ. అండ్ ఈ పీడిఎఫ్‌ని మన రాథోడ్స్ ఐఏఎస్ తెలుగు టెలిగ్రామ్ ఛానల్‌లో పోస్ట్ చేస్తాను. సో మీరు అక్కడ జాయిన్ అవ్వనట్టయితే కంపల్సరీ జాయిన్ అవ్వండి. ఆ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఉంది. సో మీరిలా ఈ పీడిఎఫ్‌ని కూడా తీసుకురావచ్చు. ఎందుకు జాయిన్ అవ్వమంటున్నాను అంటే, ఈ పీడిఎఫ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, సో లాస్ట్‌కి వచ్చేసరికి నేను ఏవైతే క్వెషన్స్ ఇస్తున్నానో అవి తెలుగులో కూడా ఇస్తున్నాను. సో మీరు నేను ఎంత శ్రమ పడుతున్నానో సో కొంచెం ఐడెంటిఫై చేయండి. కంపల్సరీ ఈ ఛానల్‌ని మాత్రం గ్రో అవ్వడానికి ట్రై చేయండి. సో మీరు ఏ గ్రూప్‌లో అయితే మెంబర్‌గా ఉన్నారో సో ఆ గ్రూప్‌లో అన్నిట్లలో కంపల్సరీ మన వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. సో ఫస్ట్ వచ్చేసి ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే, సో ఇలా ఆకస్మిక దాడులు చేయడం వల్ల సో మన మిలిటరీ వాళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది. వాళ్ళు లాస్ అవుతున్నారు లైఫ్‌ని అని చెప్తున్నారు. అదే కాకుండా ఏంటంటే, ఇలా అటాక్ జరగడం వల్ల మనకి మిలిటరీ మీద ఎక్కువ థ్రెట్ ఉంది అని చెప్పగలము. అదే కాకుండా ఏంటంటే, ఎస్పెషల్లీ వాళ్ళు లొకేషన్‌ని ఒక అడ్వాంటేజ్‌గా తీసుకుంటున్నారు. అంటే వాళ్ళు ఒక హిల్ అవతల సైడ్ నుంచి వాళ్ళు అటాక్స్ అనేది చేయడం వల్ల ఏంటంటే, ఎస్పెషల్లీగా మన మిలిటరీ వాళ్ళకి ప్రాపర్‌గా స్ట్రాటజిక్ ప్లానింగ్ అనేది లేదనమాట. సో ఒక హిల్ వైపు నుంచి వాళ్ళు మన ఆర్మీ కాన్వాయ్‌ని వాళ్ళు దాడి చేస్తున్నారు. ఇలా దాడి చేయడం వల్ల మన సోల్జర్స్ అనేవాళ్ళు ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, ఎస్పెషల్లీ వాళ్ళు దగ్గర ఉన్న ఎక్విప్‌మెంట్ కూడా కొంచెం అడ్వాన్స్‌గానే కనిపిస్తుంది. అదే కాకుండా వాళ్ళ దగ్గర వెరీ క్విక్ రెస్పాన్స్ టీమ్ అనేది జరుగుతుంది. అండ్ ఎస్పెషల్లీ ఏం చేస్తున్నారంటే, వాళ్ళు ఫాస్ట్‌గా ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తున్నారనమాట. ఓకే. సో ఇది చూసుకోవాలి. ఇక్కడ మనం ఎస్పెషల్‌గా చూసుకోవాల్సిన విషయం ఏంటంటే, సో ఇలా టెర్రరిస్ట్ అటాక్స్ అనేవి జమ్మూ అండ్ కాశ్మీర్‌లో పెరగడానికి గల కారణాలేంటి? ఓకే. వాటికి తోడ్పడే ఛాలెంజెస్ ఏంటి? ఓకే. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఏం ఫ్యాక్టర్స్ ఉన్నాయండి? మనకి ఇక్కడ మళ్ళీ ఒకసారి మ్యాప్ చూసుకోవాలండి. సో ఇది నార్దర్న్ పార్ట్ అనుకున్నామనుకోండి. సో ఇక్కడ మనకి పాకిస్తాన్‌తో డైరెక్ట్‌గా బౌండరీ ఉంది కదా! ఈ వెస్టర్న్ పార్ట్‌లో. సో కానీ ఇక్కడ మనకి ఒక లైన్ ఉందన్నమాట. సో ఈ లైన్‌ని ఏమంటాము? ఎల్ఓసి అని అంటాం కదా! సో ఇక్కడ కూడా మనకు ఒక లైన్ ఉంది. దాన్ని ఎల్ఏసి అంటాము. సో మీరిక్కడ మాత్రం అస్సలు కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఎందుకు కన్‌ఫ్యూజ్ అవ్వద్దు అంటే, మీకు ప్రిలిమ్స్‌లో క్వెషన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో ఎల్ఓసి ఏ ఏ కంట్రీస్ మధ్య ఉంది అంటారు. సో ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్యలో ఉన్న లైన్‌ని మనం ఎల్ఓసి అంటున్నాము. ఇక్కడ చూసుకునేసరికైతే ఇండియా, చైనా మధ్యలో ఉన్న లైన్‌ని మనం ఎల్ఏసి అంటున్నాము. ఈ 2 లైన్స్ ప్రాబ్లమే. నేను ఒప్పుకుంటాను. కానీ ఈ 2 లైన్స్ ఎగ్జాక్ట్‌గా ఏ కంట్రీ మధ్యలో ఉందనే క్వెషన్ మాత్రం అడగొచ్చు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి హిమాలయాస్ ఉంటాయి కదండీ! మంచు పర్వతాలు. హిమాలయాస్ ఉన్నాయి. సో ఇలా హిమాలయాస్ ఉండడం వల్ల ఏంటంటే, ఎగ్జాక్ట్‌గా మనకి ఇండో పాకిస్తాన్ బౌండరీ ఎస్పెషల్లీ ఈ పార్ట్‌లో మనకి ఇష్యూగా ఉంది. అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ ఏరియా ఉంది కదా! సో ఈ లైన్ లోపల ఉన్న ఏరియాని మనం పీఓకే అంటున్నాం. అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. పాకిస్తాన్ ఆక్యుపై చేసిన కాశ్మీర్ అంటున్నాము. సో ఇక్కడ ఏంటంటే ఎస్పెషల్లీ ఈ ఎల్ఓసి దగ్గర మనకి పోరస్ బార్డర్స్ అనేవి ఉన్నాయి. సో ఈ పోరస్ బార్డర్స్ అంటే ప్రాపర్‌గా గార్డ్ చేయని బార్డర్స్ ఉండడం వల్ల మనకేంటంటే ఈ టెర్రరిస్ట్ అనేవాళ్ళు ఈ దారిని యూజ్ చేసుకొని ఇండియాలోకి వచ్చేసి వాళ్ళు అటాక్స్ అనేది కాశ్మీర్‌లో చేస్తున్నారనమాట. సో ఇది ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ మనం ఫేస్ చేస్తున్నాము. పోరస్ బార్డర్స్ అక్రాస్ దిస్ ఎల్ఓసి రీజియన్. ఇది కంపల్సరీ మీరు రాయాలి. అండ్ ఈ ఆన్సర్ రాసేటప్పుడు కంపల్సరీ ఇలా మ్యాప్ రిప్రజెంటేషన్ అయితే ఉండాల్సిందే అండి. అలా చేస్తేనే మీకు మంచి మార్క్స్ అనేవి వస్తాయి. ఎయిదర్ గ్రూప్స్‌లో కానీ, యూపీఎస్సీలో కానీ. ఓకే. సో అదొక ఇంపార్టెంట్ రీజన్ ఇక్కడ ఇచ్చారు. బికాస్ ఆఫ్ పోరస్ లైన్ ఆఫ్ కంట్రోల్ వల్ల. అదే కాకుండా ఏంటంటే వాళ్ళు లోన్ వుల్ఫ్ అటాక్స్ చేస్తున్నారు. లోన్ వుల్ఫ్ అటాక్ అంటే వాళ్ళు ఎప్పుడు చేస్తారో మనం ప్రెడిక్ట్ చేయలేము. మనం ప్రెడిక్ట్ చేయలేనప్పుడు మనం సిద్ధంగా ఉండం కదా! ఓకే. సో రివోల్ట్ చేయడానికి. సో అందుకని ఏంటంటే ఇదొక పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే, మన సెక్యూరిటీ ఏజెన్సీస్ వల్ల ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు. సో మన సెక్యూరిటీ ఏజెన్సీస్ అక్కడ గార్డ్ చేస్తున్నారంటే వాళ్ళు మన బార్డర్‌ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. ప్రొటెక్ట్ చేస్తున్నప్పుడు ఏంటంటే టెర్రరిస్ట్ దగ్గర నుంచి వాళ్ళకి ఛాలెంజెస్ వస్తున్నాయి. వీళ్ళ టెర్రరిస్ట్ దగ్గర నుంచే కాదండి, ఈవెన్ లోకల్‌లో ఉన్న ప్రజల నుంచి కూడా వాళ్ళు కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు. సో ఆ ఛాలెంజెస్ ఏంటంటే ఇక్కడ 3 విధాలుగా ఇక్కడ రాసాము.
ఒకటేంటంటే వాళ్ళకి వెపన్స్కి యాక్సెస్ ఉండడం అనేది ఒక ఛాలెంజ్. సో ఎస్పెషల్లీ టెర్రరిస్ట్ ఎవరైతే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నారో సో వాళ్ళకి వెపన్స్ అనేవి ఉన్నాయి అండ్ ఈవెన్ వాళ్ళు అడ్వాన్స్ టెక్నాలజీ కూడా యూజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ డ్రోన్స్ కూడా యూజ్ చేస్తున్నారండి. అదే కాకుండా ఏంటంటే అక్కడున్న పబ్లిక్ లోకల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆ పీపుల్ కూడా టెర్రరిస్ట్కి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. సో అది కూడా ఒక ఛాలెంజ్ అనమాట. అదే కాకుండా ఏంటంటే ఎస్పెషల్గా లోకల్ పీపుల్ని వాళ్ళు యూజ్ చేసుకొని సీక్రెట్ ఏజెంట్స్ లాగా సీక్రెట్ ఇన్ఫర్మేషన్ని వీళ్ళ టెర్రరిస్ట్కి అందజేస్తున్నారు. సో ఇలా కూడా మనకి ప్రాబ్లం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇదొకటి మీరు ఫ్లో చార్ట్ అనేది చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీరు ఎప్పుడైనా సరే మెయిన్స్ ఆన్సర్ రాస్తున్నప్పుడు ఇలాంటి ఫ్లో చార్ట్స్ని తప్పనిసరిగా మీరు యూజ్ చేయాలి. యూజ్ చేస్తేనే మీకు ఆన్సర్ని ఆ కాల పరిమితులు అంటే ఆ టైం లిమిట్లో రాయొచ్చు అండ్ ఆ వర్డ్ లిమిట్లో మనం ఫినిష్ చేయొచ్చు. సో ఇక్కడ ఇంకొక ఫ్లో చార్ట్ ఇచ్చానండి. ఏంటంటే ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూటింగ్ ఇన్సర్జెన్సీ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇలా ఇన్సర్జెన్సీ జరగడానికి కారణాలు ఏంటి? సో ఫస్ట్ వచ్చేసి వీళ్ళకి ఏంటంటే పాకిస్తాన్ నుంచి సపోర్ట్ అనేది దొరుకుతుంది. సో పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఏంటంటే వాళ్ళకి ఆర్మ్స్ ప్రొవైడ్ చేస్తారు. ఆర్మ్స్ అంటే ఏంటంటే యుద్ధం చేయడానికి గల కావాల్సిన సామాగ్రిని ఇస్తారు, లైక్ గన్స్ కానీ బాంబ్స్ కానీ. అదే కాకుండా ఏంటంటే వాళ్ళకి ఫినాన్షియల్ సపోర్ట్ ఉంటుంది. ఎవ్రీ సపోర్ట్ అనేది వాళ్ళకి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ నుంచి సపోర్ట్ ఉంటుంది అనమాట, ఎవరైతే టెర్రరిస్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నారో వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి రిలీజియస్ ఫాంటసిజం అంటే ఏం లేదండి. సో మీరు సీతారామ మూవీ చూసారా? సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ అండి. సో ఆ మూవీని ఇప్పటి వరకు ఇంకా ఎన్నిసార్లు చూసినా చూడాలనిపించే మూవీ అనమాట. సో ఆ మూవీలో ఇంట్రడక్షన్లో పాకిస్తాన్ వాళ్ళు ఎలా ఎస్పెషల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కానీ ఎలా ఇండియా మీద దాడి చేస్తున్నారు, సో ఎలా చిచ్చు పెట్టాలి రెండు రిలీజియన్స్ గ్రూప్స్ మధ్యలో అన్నట్టు చూపిస్తారు కదా, హిందూస్ అండ్ ముస్లిం మధ్యలో అగర్తా ప్రాంతాన్ని యూజ్ చేసుకొని కదా. సో దాన్నే మనం రిలీజియస్ ఫ్యాంటసిజం అంటారు. సో ఎస్పెషల్లీ టెర్రరిస్ట్ అనేది ఒక రిలీజియన్ మీద ఫోకస్ చేసి మనం ఈ రిలీజియన్ని స్ప్రెడ్ చేయాలి, సో వేరే వాళ్ళు మనం అణచివేస్తున్నారు, తొక్కేస్తున్నారు అలా అని చెప్పి రిలీజియస్ సెంటిమెంట్స్ ద్వారా వాళ్ళని ప్రొవోక్ చేస్తారనమాట. సో అది సెకండ్ ఒకటి. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా సరే మనకి చైనాతో అండ్ పాకిస్తాన్తో డిస్ప్యూట్ అయితే జరుగుతుంది బార్డర్ దగ్గర. ఎస్పెషలీ చైనా అండ్ ఇండియా మధ్యలో ఎల్ఏసి ఉంది. అక్కడ కూడా 2020 సంవత్సరం నుంచి కూడా మనకి ఇష్యూస్ అనేవి జరుగుతున్నాయి. ఇంతవరకు ప్రాపర్గా అసలు స్టాండ్ ఆఫ్ అనేది జరగలేదు. సో అలాగే పాకిస్తాన్తో తీసుకున్నట్టయితే మనకి ఎల్ఓసి ఉందండి, లైన్ ఆఫ్ కంట్రోల్. సో అది కూడా ఒక డిస్ప్యూట్గానే మిగిలిపోయింది ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్యలో. సో ఆ బార్డర్ ఇష్యూ వల్ల కూడా మనకి ఇలాంటి ఇన్సర్జెన్సీస్ అనేవి జరుగుతున్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఉన్న ఆఫ్స్పా అంటే ఏంటంటే ఆర్మర్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ కానీ, సో ఇంకా వేరే పిఎస్ఏ యాక్ట్ కూడా ఉంది. సో యాక్ట్స్ అనేవి ప్రాపర్గా అడ్మినిస్ట్రేషన్లో మనం చేయట్లేదు, మనం యూజ్ చేసుకోవట్లేదు. సో అందుకని కూడా మనకి ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయని చెప్తున్నారు. సో ఇక్కడ నేను మెయిన్స్ క్వశ్చన్ 2 లాంగ్వేజెస్లో ఇచ్చాను. సో మీరు ఏ లాంగ్వేజ్లో రాసుకున్నట్టయితే మీరు క్వశ్చన్ని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఆన్సర్ రాయడం మొదలు పెట్టండి. సో చాలామంది ఏంటంటే క్వశ్చన్ మేడం ఇంగ్లీష్లో ఇస్తున్నారు అందుకే నేను రాయలేకపోతున్నాను అని అంటున్నారు. సో ఇప్పుడు మీకు ఆ ఛాన్స్ లేదు. సో నేను క్వశ్చన్ తెలుగులో ఇస్తున్నాను. సో అందుకని ఆ క్వశ్చన్కి ఆన్సర్ అయితే కంపల్సరీ రాయడానికి ట్రై చేయండి. అండ్ పీడిఎఫ్ కావాలంటే కంపల్సరీ మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాల్సిందే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీరు ఇంకొన్ని ఆర్టికల్స్ చూసినట్టయితే సో హైదరాబాద్ పేజ్లో అంత ఇంపార్టెంట్ ఏం లేవు. సో ఇక్కడ మీరు ఒక ఆర్టికల్ చూడొచ్చు. రాచకొండ పోలీస్ డిస్ట్రాయ్ ఓవర్ 3,800 kgs నార్కోటిక్స్ వర్త్ 5 crore rupees. సో ఏంటంటే మీరు ఎవరైనా సరే గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్లియర్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సో గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్లియర్ చేస్తే మీరు ఎస్ఏ రాయాలి కదా. సో ఎస్ఏలో మనకి 6 టాపిక్స్ ఉన్నాయి. ఫస్ట్ టాపిక్ వచ్చే సొసైటీ. సో మన తెలంగాణ సొసైటీలో ప్రాబ్లం ఏంటంటే మత్తు పదార్థాలకి బానిసగా మారడం. అంటే వాట్ ఈస్ దాట్ మీనింగ్? సో డ్రగ్ ట్రాఫికింగ్ అనేది జరుగుతుంది. అదే కాకుండా చాలామంది ఆ మత్తు పదార్థాలకు బానిసలు అయిపోతున్నారు. సో ఆ టాపిక్ మీద కూడా మీకు ఎస్ఏ వచ్చే అవకాశం చాలా ఉంది. సో ఇక్కడ మత్తు పదార్థాలు ఏంటండి? మర్జువానా అంటాము, ఓపియం అంటాము, పాపీ అంటాము, ఎస్టే పిల్స్ అంటాము, హషీష్ అంటాము, చరాస్, గాంజా ఎక్సెట్రా. సో ఈ రైడ్లో ఏంటంటే 5 కోట్ల సరుకు, 5 కోట్లు విలువ చేసే సరుకు అదేముందంటే మర్జువానా, ఓపియం, పాపీ, స్ట్రా, నెక్స్ట్ ఎస్కటి పిల్స్, హషీష్, మెఫ్రెడోన్, చరాస్ అండ్ గాంజా చాక్లెట్స్ అనేవి ఇవి మొత్తం 5 కోట్ల రూపాయలు విలువ చేసే డ్రగ్స్ని పట్టుకున్నారు.
సో ఈ ఆర్టికల్ని మీరు ఒక కేస్ స్టడీ లాగా ఎగ్జాంపుల్గా కూడా మీరు ఎస్ఏలో రాయడానికి ఆస్కారం ఉంది. అందుకే చెప్తున్నా, అది వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి సొసైటీ నుంచి మీకు ఎస్ఏ రావడానికి. సో మీలో ఎంతమంది గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్లియర్ చేశారు అండ్ మెయిన్స్ రాయబోతున్నారు ప్లీజ్ కొంచెం చెప్పండి. ఎందుకంటే నేను ఆల్రెడీ మెంటార్షిప్ అనేది స్టార్ట్ చేశాను. సో మీరు కనుక రాస్తున్నట్టయితే ఒకసారి నన్ను కలవండి. సో వాల్యుబుల్ గైడెన్స్ని నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఇంకా మీరు ముందుకు వెళ్ళినట్టయితే తెలంగాణ పేజ్లో మనకి కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక రైల్వే ట్రాక్ కనిపిస్తుంది కదా ఇమేజ్లో. దాని కింద టైటిల్ ఏం రాశారండి? రైల్వే బోర్డ్స్ పిచ్ ఫర్ యూరోపియన్ సిస్టమ్ పుట్ ఆఫ్ కవర్స్ రోల్ అవుట్. సో ఇక్కడ మనకి 2 కీవర్డ్స్ ఉన్నాయండి. ఫస్ట్ వచ్చేసి కవర్డ్ సిస్టమ్, నెక్స్ట్ వచ్చేసి యూరోపియన్ సిస్టమ్. సో మీరు ఒక 10 రోజుల నుంచి న్యూస్ పేపర్ చదువుతున్నట్టయితే, ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ చదువుతున్నట్టయితే, సో రీసెంట్గా ఏమైంది, 2 యాక్సిడెంట్స్ గుద్దుకున్నాయి, దానివల్ల చాలామంది మరణించారు అని ఉంది. దాని తర్వాత నెక్స్ట్ డే ఒక ఆర్టికల్ ఏమొచ్చిందండి, హ్యూమన్ ఎర్రర్ వల్లనే ఇలా జరిగింది. సో మానవుల తప్పిదాల వల్లనే ఇది జరిగింది. అండ్ తర్వాత ఏమొచ్చిందంటే మనకు న్యూస్లో కవచ్ అనే సిస్టమ్ అనేది మనం ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయలేకపోయాము. సో ఈ కవర్డ్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేయలేకపోవడం వల్లే ఇలా ట్రైన్ యాక్సిడెంట్స్ జరిగాయి అని చెప్పి తర్వాత చెప్పారు. సో ఇప్పుడు దాని కంటిన్యూషన్ ఇంకొక ఆర్టికల్ వచ్చిందండి. ఏం చెప్తుంది అంటే కవర్డ్ సిస్టమ్ ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోయాము అంటే మనం ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీ తీసుకోవాలని చెప్పి కవర్డ్ సిస్టమ్ అనేది సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేదు అని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు. ఆ అడ్వాన్స్డ్ సిస్టమ్ ఏంటండి? యూరోపియన్ కంట్రోల్ ట్రైన్ సిస్టమ్. ఏంటండి అది? యూరోపియన్ కంట్రోల్ ట్రైన్ సిస్టమ్. ఇది అడాప్ట్ చేసుకుందామని ఈ కవర్డ్ సిస్టమ్ని ఫుల్ ఫ్లెడ్జ్గా ఇంప్లిమెంట్ చేయలేదు అని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. సో ఇక్కడ ఏంటి, కొన్ని క్వశ్చన్స్ అనేవి రైజ్ అవుతాయి. సో ఆ క్వశ్చన్స్ ఏంటో నేను ఒకసారి చెప్తాను, మీరు రాసుకోండి తప్పకుండా, మర్చిపోకుండా. అసలు ఈ కవర్డ్ సిస్టమ్, ఈ యూరోపియన్ సిస్టమ్కి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, మధ్యలో ఉన్న తేడాలు ఏంటి? సో మనము ఈ కవర్డ్ సిస్టమ్ కాకుండా ఈ యూరోపియన్ సిస్టమ్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం, వాట్ ఆర్ ద రీజన్స్ ఆర్ వై? నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, సరే మనం ఈ కవర్డ్ సిస్టమ్ నుంచి యూరోపియన్ సిస్టమ్కి మారుతున్నాము. సో మనం ఇప్పుడున్న కండిషన్లో మన ఇండియన్ రైల్వేస్ అనేవి దీనికి సమ్మతిస్తాయా లేదా? సో అక్కడ టెక్నాలజీకి మన ట్రైన్స్ అనేవి కరెక్ట్గా సూట్ అవుతాయా లేదా అనేది కూడా ఒక పెద్ద క్వశ్చనే. సో ఇప్పుడు మనం కవర్డ్ సిస్టమ్ తీసుకురాకుండా మళ్ళీ యూరోపియన్ సిస్టమ్కి టైం పడుతున్నట్టయితే సో పీపుల్ సేఫ్టీ అనేది ఎవరు ఎన్ష్యూర్ చేస్తారు? సో పీపుల్ సేఫ్గా వెళ్తారా? రైళ్లలో వెళ్ళరు కదా. సో పీపుల్ సేఫ్టీ అనేది ఎవరి బాధ్యత? సో ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మీరు చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా మీకు క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఈ కవర్డ్ సిస్టమ్ మీద మీకు సింపుల్గా ప్రిలిమ్స్ క్వశ్చన్ రావచ్చు. సో కవర్డ్ సిస్టమ్ అనేది న్యూస్లో చాలా ఉంది, అది ఏంటి, అది ఎవరు తయారు చేశారు? సో ఇలా కూడా మీకు క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయండి, అది కూడా ఫోకస్ చేయాలి. సో ఈ టాపిక్ అనేది మన జిఎస్ పేపర్ 1లో జియోగ్రఫీ ఉంటుంది కదా. సో జియోగ్రఫీలో మనం ట్రాన్స్పోర్టేషన్ టాపిక్ చదువుతామండి. సో ఆ ట్రాన్స్పోర్టేషన్లో మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, రైల్వేస్, రోడ్వేస్, ఎయిర్వేస్, వాటర్వేస్. సో అక్కడ మనం కనెక్ట్ చేసుకోవచ్చు. అదే కాకుండా ఈ కవర్ సిస్టమ్ అనేది ఏంటంటే ట్రైన్స్కి యాక్సిడెంట్ అవ్వకుండా స్టాప్ చేస్తుంది, ఇది ఒక టెక్నాలజీ కదా. సో దీన్ని మనం జిఎస్ పేపర్ 3 సైన్స్ అండ్ టెక్నాలజీలో టెక్నాలజీ కింద యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. దీన్ని మనం టెక్నాలజీ కింద యూజ్ చేసుకోవచ్చు. సో అదంతా కాదు, సో మనకి జిఎస్ పేపర్ 3లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే టాపిక్ ఉంటుంది. ఎకానమీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని ఉంటుంది. సో అక్కడ కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎన్ని సబ్జెక్ట్స్ విధంగా యూజ్ చేసుకోవచ్చు అమ్మా ఇప్పుడు మనం దీన్ని? ఫస్ట్ వచ్చేసి ఎకానమీ జిఎస్ పేపర్ 3, నెక్స్ట్ వచ్చి జియోగ్రఫీ జిఎస్ పేపర్ 1 అండ్ జిఎస్ పేపర్ 3 సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఎన్ని విధాలుగా మనం యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అండ్ ఎస్పెషల్లీ మీరు గ్రూప్ 1 ఆన్సర్స్ రాద్దాం అనుకున్నా కూడా, యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నా కూడా ఈ విధంగానే మీరు కరెంట్ అఫైర్స్ చదవాలి. సో జస్ట్ మీరు చదివేసి ప్రతి ఒక్కటి నేను రాసుకుంటాను, ఆర్టికల్లో ఉన్న ప్రతి వర్డ్ ఇంపార్టెంట్ అంటే అసలు కాదు, అది ప్రిపరేషనే కాదు. సో మీరు అలా ఎన్ని సంవత్సరాలు చదివినా కూడా, ఈవెన్ 10 సంవత్సరాలు చదివినా కూడా నేను 100% గ్యారంటీ ఇవ్వగలను, మీరు అసలు క్లియర్ చేయలేరు 100%. సో ఈ విధంగా మీరు
అసలు న్యూస్లో ఎందుకు ఉంది, దానికి ముందు వెనకాల కనెక్ట్ చేసుకుంటూ స్టాటిక్ సిలబస్తో కనెక్ట్ చేసుకుంటూ దానికి సంబంధించిన క్వశ్చన్స్ ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ ప్రాక్టీస్ చేసినప్పుడే మీకు ఆ టాపిక్ 100% అర్థమవుతుంది, అది గుర్తుంటుంది, దాన్ని మీరు ఎగ్జామ్లో రాస్తారు. అలా మీకు మంచి మార్క్స్ వస్తే తప్ప మీరు ఎగ్జామ్ క్లియర్ చేయడానికి అవకాశమే లేదు. సో ఇలా ప్రిపేర్ అవ్వండి. సో మీరు ఒక్కసారి రాథోడ్ సైన్స్ అనాలిసిస్ చూసినట్టయితే సో ఎవ్రీడే చూస్తూ ఉండండి, మీకు కంపల్సరీగా మీలో స్కిల్స్ అనేది పెరుగుతుంది. సో మీ ఆలోచన విధానం అనేది పెరుగుతుంది. సో ఈవెన్ ఆ ఆలోచన విధానం వల్ల మీరు ఇంటర్వ్యూలో ఆన్సర్స్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, నమ్మండి 100%. ఓకే, దీన్ని మనం కొంచెం క్లియర్గా చూద్దాము. సో ఇక్కడ కంటెక్స్ట్ ఏముందండి, భద్రత కోసం యూరోపియన్ విధానాన్ని అవలంబించాలనే రైల్వే బోర్డు ప్రణాళిక కవచ్ రోల్ అవుట్ను నిలిపింది. సో యాక్చువల్లీ ఏంటంటే రైల్వే బోర్డ్ అనేది సో యూరోపియన్ మెథడ్ని తీసుకోవాలని ఈ మెథడ్ కవచ్ని నిలిపేసింది అని చెప్పి ఆర్టికల్ చెప్తుంది అనమాట. సో మనం దాన్ని కొంచెం దాంట్లో ఉన్న కాంట్రవర్సీస్ ఏంటో చూద్దాము. సో రైల్వే బోర్డ్ అనేది డెసిషన్ తీసుకుంది కదా, సో కవచ్ కాకుండా మనం యూరోపియన్ స్టాండర్డ్స్ని తీసుకుందాము అని అంటే మనకి ఏమర్థమవుతుంది, మన గవర్నమెంట్ అనేది మన రైల్వే బోర్డ్ అనేది పీపుల్ భద్రతకి చాలా ప్రాధాన్యం ఇస్తుంది అని అర్థమవుతుంది. సో టు ఎన్హాన్స్ సేఫ్టీ మెజర్స్ దిస్ డెసిషన్ ఇస్ టేకెన్ బై రైల్వే బోర్డ్. సో నెక్స్ట్ వచ్చేసి ఈ కవచ్ ప్రాజెక్ట్ అనేది చాలా మంచి ఇనిషియేటివ్. సో ఎస్పెషల్లీ ట్రైన్ సెక్యూరిటీని ఇంప్రూవ్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది అని చెప్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వాళ్ళు ఎస్పెషల్లీ ప్యాసింజర్ సేఫ్టీని అంటే ఎవరైతే వెళ్తారో ట్రైన్లో కూర్చొని సో వాళ్ళ సేఫ్టీ భద్రత మీద చాలా ఫోకస్ చేస్తుందని చెప్తుంది. అదే కాకుండా ఓవరాల్ ఈ రైల్వే నెట్వర్క్ సేఫ్టీ కూడా పెంచడానికి ఫోకస్ చేస్తున్నారు. అండ్ ఎస్పెషల్లీ మనకి ఇప్పుడు ఉన్న క్వశ్చన్స్ ఏంటి అంటే మనం ఇప్పుడు యూరోపియన్ టెక్నాలజీ అంటున్నాము, సరే ఓకే ఇట్స్ గుడ్, నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. సో ఇప్పుడు మన ఉన్న రైల్వేస్ చూసుకున్నట్టయితే చాలా వరకు మన బ్రిటిష్ కాలంలో డెవలప్ చేసిన రైల్వేసే ఉన్నాయి. అది ఇప్పుడు ఈవెన్ రీసెంట్గా ఏంటంటే వందే భారత్ ఎక్స్ప్రెస్ కానీ శతాబ్ది ఎక్స్ప్రెస్ కానీ చాలా ఫాస్ట్గా మూవ్ అయ్యే ట్రైన్స్ ఇండియాలో ఏవైతే ఉన్నాయో 160 km/h కానీ 130 km/h కానీ సో వాటిని ఏంటంటే అసలు రైల్వేస్ ట్రాక్స్ ఎక్కడైతే వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు అక్కడ మనం స్పీడ్ తగ్గించాలి అని చెప్పి రీసెంట్గా న్యూస్లో చూసాం కదా. సో అలాంటప్పుడు ఇప్పుడు మనం యూరోపియన్ స్టాండర్డ్ తీసుకొస్తే మన ఇండియన్ స్టాండర్డ్స్కి అది వర్కౌట్ అవుతుందా కాదా, అది కంపాటబుల్ ఉంటుందా కాదా, అది ఒక క్వశ్చన్. అదే కాకుండా ఇప్పుడు అది కంపాటబుల్ కాకుండా డైరెక్ట్ మనం కవచ్ని పక్కన పెట్టేసి యూరోపియన్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేసామనుకోండి, ఒకవేళ అది కరెక్ట్ కాదు అన్నప్పుడు మనం తీసుకొచ్చిన ఫండ్స్ మనం యూజ్ చేసిన మనీ అంతా వేస్ట్ అవుతుందా లేదా, అదే ఇంకొక క్వశ్చన్ అనమాట. ఓకే, సో అలా మనకు కొన్ని క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మనం యూరోపియన్ సిస్టమ్ తీసుకురావడానికి కవచ్ సిస్టమ్ని లేట్ చేస్తున్నాం కదా, సో ఇలా లేట్ చేయడం వల్ల ఎలాంటి యాక్సిడెంట్స్ ఇంకా ముందు జరగవా అని హామీ ఎవరిస్తారు, పబ్లిక్ సేఫ్టీ అనేది ఇంపార్టెంట్ కదా, దాని బాధ్యత ఎవరు వహిస్తారు. సో ఇలాంటి క్వశ్చన్స్ అనేవి ఉన్నాయని ఈ ఆర్టికల్ అనేది చెప్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఒకసారి కవచ్ సిస్టమ్ అంటే ఏంటో చూద్దాము, ఎందుకంటే దీని మీద మీకు ప్రిలిమ్స్ మెయిన్స్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి కాబట్టి ఎందుకు వదిలిపెట్టండి, ప్రతి ఒక్క డైమెన్షన్ని చూసేద్దాము, ఎందుకంటే మనకు తెలియదు ఏ క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుందో కూడా. సో యూపీఎస్సీ అనేది హైలీ అన్ప్రెడిక్టబుల్ అండి, సో మీ కాంట్ గెస్ కదా. సో అట్లాంటప్పుడు మనకు తెలిసి ఒక మార్క్ ఒక క్వశ్చన్ పోగొట్టుకోవడం దేనికి, అంతేనా. ఓకే, సో కవచ్ అనేది ఎవరు డెవలప్ చేశారు, RDSO అంటే రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ అనేది డెవలప్ చేసింది అనమాట. ఎస్పెషల్లీ ఎందుకు చేసింది ఇది, యాంటీ కొల్లిషన్ ప్రాపర్టీస్ ఆర్ కేపబిలిటీస్ ఉంటాయి. సో రెండు ట్రైన్స్ గుద్దుకోకుండా యాంటీ కొల్లిషన్ కేపబిలిటీస్ అనేవి ఉంటాయన్నమాట. సో మీరు ఇప్పుడు ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ చూసారనుకోండి, ఇది కవచ్ సిస్టమ్. సో ఇదేంటంటే సిగ్నల్ పాసింగ్ ఎట్ డేంజర్ దానికి ఓవర్ స్పీడ్ని కంట్రోల్ చేస్తుంది. సో ఎస్పెషల్గా ఏదైనా ట్రైన్ దగ్గరగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా బ్రేక్ అనేది పడుతుంది. సో పైలట్ ఉంటారు కదా ఎవరైతే నడుపుతారో వాళ్ళకి సిగ్నల్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలా అనమాట. సో దానికి ఏంటంటే మనకి కవచ్ సిస్టమ్ అనేది చాలా యూస్ఫుల్. సో ఇక్కడ మీరు క్వశ్చన్స్ ఇచ్చాను, సో మీరు గమనించవచ్చు, ఇక్కడ తెలుగులో ఇచ్చాను అండ్ ఇంగ్లీష్లో ఇచ్చాను. సో మీరు ఏ లాంగ్వేజ్లో సూటబుల్గా ఉంటే కొంచెం చూసి ఆన్సర్స్ని మాత్రం కంపల్సరీ డిస్క్రిప్షన్లో పెట్టండి. సో మీరు ఆన్సర్స్ పెట్టినప్పుడే నాకు సపోర్ట్ అనేది ఉంటుంది. అండ్ నేను ఇంత కష్టపడుతున్నాను మీకు అర్థమవుతుంది కదా, తెలుగులో అండ్ ఇంగ్లీష్లో ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలన్నది నా ఉద్దేశం.
సో అందుకని ఏంటంటే ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి ప్లీజ్. ఇది నా సిన్సియర్ రిక్వెస్ట్ అనమాట. సో మీరు లైక్ చేస్తూ ఉంటే నాకు ఇంకా ఉత్సాహం వస్తుంది. సో ఇంకా మరెన్నో మీకు ఎగ్జామ్లో యూజ్ అయ్యే విషయాలు చెప్తాను. అదే కాకుండా మీకు చాలా టిప్స్ అండ్ టెక్నిక్స్ చెప్తాను నా అనుభవంతో. నాకు 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ఫీల్డ్లో. సో నా అనుభవాలు, సో మీతో ఈజీగా ఎలా ఎగ్జామ్ క్రాక్ చేయాలి, ఏ ఎగ్జామ్కి ఎలాంటి టెక్నిక్స్ వాడాలి, అండ్ సిలబస్ ఎలా చూసుకోవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, మీ స్ట్రాటజీస్ ఏంటి, సో వాటి మీద సెపరేట్గా చాలా వీడియోస్ అన్నీ చేస్తూ ఉంటాను. సో కంపల్సరీ మీరు మాత్రం లైక్లు షేర్లు మాత్రం కంపల్సరీ చేస్తూ ఉండండి. మీ ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని. ఓకే, అండ్ మెయిన్స్ క్వశ్చన్ కూడా నేను పైన ఇంగ్లీష్లో ఇచ్చాను, కింద తెలుగులో ఇచ్చాను. సో మీకు ఈజీగా అనిపిస్తుంది కదా. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇండిజినస్ హెచ్పివి వ్యాక్సిన్, ద రిటోరిక్ అండ్ ద రియాలిటీ. సో మీ అందరికీ హెచ్పివి వ్యాక్సిన్ తెలిసే ఉంటుంది. సో ఎస్పెషలీ అమ్మాయిలకైతే తెలిసే ఉంటుంది, అబ్బాయిలకైతే తెలియదు నాకని. సో అమ్మాయిలకైతే మోస్ట్లీ హెచ్పివి వ్యాక్సిన్ అనేది తెలిసే ఉంటుంది. సో ఇదేంటో చూద్దాం ఫస్ట్. హెచ్పివి వ్యాక్సిన్. సో ఫస్ట్ హెచ్పివి అంటే ఏంటండి? హెచ్పివి అంటే ఏంటి చెప్పండి ఫస్ట్. హ్యూమన్ పాపిల్లోమా వైరస్. ఓకే, హ్యూమన్ పాపిలోమా వైరస్. సో ఇదేంటంటే వ్యాక్సిన్. వ్యాక్సిన్ అంటే ఏంటిది? ఒక జబ్బు రాకుండా ఆపడానికి మనం తీసుకునేది వ్యాక్సిన్ కదా. సో అదొక ఐడియా అయితే ఉంది వ్యాక్సిన్ అంటే ఏంటో. సో హెచ్పివి అంటే హ్యూమన్ పాపిలోమా. సో అసలు ఇది ఏ డిసీజ్ని కాజ్ చేస్తుంది? ఇది వెరీ ఇంపార్టెంట్, సర్వైకల్ క్యాన్సర్. ఓకే, సర్వైకల్ క్యాన్సర్ అనేది అమ్మాయిల్లో కామన్గా చూసే క్యాన్సర్ అనమాట. దీనివల్ల చాలా డెత్స్ అనేవి చావులు అనేవి జరుగుతున్నాయి. సో అందుకే దీని మీద మనం రీసెర్చ్ చేసేసి ఒక వ్యాక్సిన్ని తీసుకొచ్చాము. ఆ బ్రాండ్ పేరు ఏంటంటే సెర్వోవాక్. సెర్వోవాక్ అనే బ్రాండ్ నేమ్తో హెచ్పివి వ్యాక్సిన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇది దేనికంటే ఈ సర్వైకల్ క్యాన్సర్ని అరికట్టడానికి. సో ఫస్ట్ మీకు సర్వైక్స్ ఏంటో తెలియాలి కదా. సో ఇక్కడ ఒక చిన్న నేను బొమ్మ వేస్తున్నాను. సో మీకు రీప్రొడక్టివ్ సిస్టమ్ ఐడియా ఉండుంటే, సో మనకి గర్భం ఉంటుంది కదా, గర్భాశయం. ఓకే, ఇది గర్భాశయం అండి. సో మనకి 2 ఫాలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి 2 సైడ్లు. ఇక్కడ మనకి ఓవరీ, అండాశయం అనేది ఉంటుంది. సో నేను తెలుగు యూజ్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నాను. సో ట్రై టు అండర్స్టాండ్ మై ఎఫర్ట్ అండి. సో 2 సైడ్లు మనకి ఫాలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి. సో 2 మనకి ఎగ్ బ్యాగ్స్ కానీ ఓవరీస్, లేకపోతే తెలుగులో అండాశయం అంటారు. ఇది గర్భాశయం అనమాట. సో ఈ గర్భాశయ ముఖాన్నే మనం సెర్విక్స్ అంటాము. సెర్విక్స్ అంటే ఏంటంటే గర్భాశయ ముఖ ద్వారాన్ని అంటారు. సో అక్కడ ఏమవుతుందంటే ఈ వైరస్ వచ్చేసి, ఓకే, ఈ వైరస్ వచ్చేసి ఇక్కడ ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ వైరస్ అనేది ఎఫెక్ట్ అవ్వడం వల్ల అక్కడ అన్కంట్రోల్డ్ గ్రోత్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ అన్కంట్రోల్డ్గా సెల్స్ అనేవి గ్రోత్ జరగడం వల్ల గడ్డలు అవుతాయి అన్నమాట. సో ఈ గడ్డలనే మనం సర్వైకల్ క్యాన్సర్ అంటాము. సో ఈ సర్వైకల్ క్యాన్సర్ ఎందుకు జరుగుతుంది అంటే ఈ వైరస్ ఇక్కడ ఇన్ఫెక్ట్ చేయడం వల్ల మనకి అక్కడ సర్వైకల్ క్యాన్సర్ అనేది జరుగుతుంది. అండ్ ఇది చాలా డేంజరస్ అండి. ఓకే, చాలా డేంజరస్ అనమాట. సో అందుకని ఏంటంటే ఇది జరగకుండా ఏంటంటే మనకి వ్యాక్సిన్ అనేది డెవలప్ చేశారు. కానీ ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఈ వ్యాక్సిన్ డెవలప్ చేశారు, ఓకే. సో దీంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, దీంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి అనేది ఈ ఆర్టికల్ అనేది చెప్తుంది అనమాట. సో ఈ ఆర్టికల్ని ఎక్కడ యూజ్ చేసుకుంటాము? మనం జిఎస్ పేపర్ 3 సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది కదా, అక్కడ మనం డిసీజెస్ అనే టాపిక్ చదువుకుంటాం కదా. ఆ డిసీజ్ అనే టాపిక్లో ఇది ఇంపార్టెంట్ అనమాట, సర్వైకల్ క్యాన్సర్ అనేది. అదే కాకుండా మనం టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్ అక్కడ కూడా మనం చదువుకుంటాము, వ్యాక్సిన్స్. అండ్ అదే కాకుండా ఎస్పెషల్లీ మనకి జిఎస్ పేపర్ 2 ఉంది కదా, జిఎస్ పేపర్ 2 ఏంటండి? గవర్నెన్స్ అనే టాపిక్. ఆ గవర్నెన్స్ అనే టాపిక్లో మనకి వ్యాక్సిన్స్ ఉంటాయి. సో గవర్నమెంట్ ఫ్రీగా వ్యాక్సిన్ అంటే ఏం లేదని టీకా, ఒక టీకాలని వ్యాక్సిన్ అంటారు. సో మనకి గవర్నమెంట్ ఫ్రీగా మనకి టీకాలు ఇస్తుంది కదా, ఆ స్కీమ్ పేరు ఏంటంటే మిషన్ ఇంద్రధనుష్. ఏంటంటే పేరు మిషన్ ఇంద్రధనుష్ అన్నమాట. సో ఇప్పుడు ఏమంటున్నారు గవర్నమెంట్ అంటే, సో చాలామంది ఆడవాళ్ళు ఈ సర్వైకల్ క్యాన్సర్ చనిపోతున్నారు కదా. సో దాన్ని అరికట్టడానికి మనకి వ్యాక్సిన్ డెవలప్ చేశారు.
ఈ వ్యాక్సిన్ అనేది అందరికీ ఫ్రీగా మిషన్ ఇంద్రధనుష్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అని చెప్పారు. సో ఇదేంటంటే పెళ్లి కాని అమ్మాయిలకి, ఎస్పెషల్లీ సెక్షువల్ యాక్టివిటీ అనేది స్టార్ట్ కాని వాళ్ళకి ఇస్తే చాలా ప్రభావం ఉంటుంది. అండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి అసలు ఇవ్వడానికి అయితే ఛాన్స్ లేదండి. ఓకే, సో ఇలా మనకు కొన్ని డీటెయిల్స్ అనేవి తెలియాలి. సో ఇలా మల్టీ డైమెన్షన్లో మీరు చూడాలండి. సో నేను చెప్పినట్టు ఏ టాపిక్స్కి ఇంపార్టెంట్ అండి ఇది. సో ఇక్కడ వచ్చే మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ అయింది, ఇక్కడికి వచ్చేసరికి మీకు గవర్నెన్స్ అయింది. సో ఈ రెండు టైప్స్ నుంచి మీకు ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం దీన్ని క్లియర్గా చూస్తాము. సో ఇక్కడ ఏంటంటే హెచ్పివి టీకా కోసం భారతదేశం యొక్క పుష్ సమయం, ప్రమోషన్ మరియు ధరలపై ప్రశ్నలను లేవనెత్తుతుంది. సో ఇప్పుడు ఏంటంటే మనం దీన్ని ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నాము. ఎస్పెషల్లీ గవర్నమెంట్ వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలో కూడా మనం అందరికీ అందించాలి అనుకుంటున్నాము. కానీ ఇప్పుడు మనకి అదే ప్రమోషన్ ఎలా చేయాలి, అందరికీ ఎలా అవేర్నెస్ తీసుకురావడం అనేది ఒక క్వశ్చన్. అదే కాకుండా దీని ప్రైసింగ్ ఎలా ఉంది అనేది కూడా క్వశ్చన్ అనమాట. సో ఈ క్వశ్చన్స్ గురించి ఈ ఆర్టికల్ అనేది చెప్తుంది. సో ఒకసారి మనం క్లియర్గా చూద్దాము. సో ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే హెచ్పివి టీకా గురించి ఇండియాలో ఒక కాంట్రవర్సీ జరుగుతుంది. ఆ కాంట్రవర్సీ వల్ల ఏంటంటే మళ్ళీ మనం ఒకసారి ఆ క్రిటికల్ ఎగ్జామినేషన్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ వ్యాక్సిన్ నిజంగానే సర్వైకల్ క్యాన్సర్ని అరికడుతుందా లేదా, ఒకవేళ అరికడితే ఎలా అరికడుతుంది, సో ఏ టైంలో ఇవ్వాల్సి ఉంటుంది, ఎంత ఏజ్ పిల్లలకి ఇవ్వాల్సి ఉంటుంది అని మళ్ళీ మనం ఫస్ట్ స్టెప్కి వెళ్ళేసి మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఎగ్జామినేషన్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఏ టైమింగ్లో ఇవ్వాలి, ఎన్ని సంవత్సరాలకి ఇవ్వాలి, సో ఫుడ్ తిన్న తర్వాత, ఫుడ్ తినకముందా, సో ఎలాంటి రెస్ట్రిక్షన్స్ అంటే ఎలాంటి పథ్యం చేయాలి, అలాంటివన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎస్పెషల్లీ ఆడపిల్లలకి మాత్రమే ఇస్తారు, ఇది మగపిల్లలకి కాదు. ఓకే, సో గర్భాశయం అనేది ఆడవాళ్ళకి ఉంటుంది కాబట్టి ఆడపిల్లలకి మాత్రమే ఇస్తారు. సో ఎంతమంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి వ్యాక్సిన్ ఇవ్వడానికి ముందుకు వస్తారు, అది కూడా ఒక క్వశ్చనే అండి. సో అందరైతే ముందుకు రారు. ఎస్పెషల్లీ మనం రూరల్ ఏరియాస్ నుంచి అయితే వాళ్ళకి అవేర్నెస్ అనేది ఉండదు, అలాగే అసలు డిసీజ్ అనేది ప్రాపర్గా తెలిసి ఉండదు. కాబట్టి సో వాళ్ళని ఎలా మోటివేట్ చేయాలనేది కూడా ఒక క్వశ్చనే ఉంది. అదే కాకుండా ఏంటంటే ఇప్పుడు ప్రాబ్లమ్ ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ దీన్ని తయారు చేయడం వల్ల ఏంటంటే అది డిసైడ్ చేసిన ప్రైసెస్కి మనం కొనుక్కోవాల్సి ఉంటుంది. దాన్నే మనం మోనోపోలీ అంటాం అన్నమాట. సో ఇప్పుడు ఇండియాలో మోనోపోలీ ఉండడం వల్ల అందరికీ అది అందుబాటులో ఉంటుందా లేదా అనేది కూడా ఒక క్వశ్చనే. సో ఇప్పుడు ప్రైస్ ఎక్కువ ఉన్నప్పుడు అందరూ డబ్బులు పెట్టయితే కొనుక్కొని అయితే ఇవ్వలేరు కదా. సో అదనమాట ఒక ప్రాబ్లం. అఫోర్డబిలిటీ అండ్ యాక్సెసిబిలిటీ ఉంటుందా లేదా అనేది కూడా ఒక ప్రాబ్లంగానే ఉంటుంది అని చెప్తున్నారు. సో ఇలా ప్రైసింగ్ ఎక్కువైనప్పుడు మనం యూనివర్సల్ హెల్త్ కేర్ పాలసీలో యూనివర్సల్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అంటే మిషన్ ఇంద్రధనుష్లో మనం గవర్నమెంట్ అనేది అందించబోతుందా అందించలేదా అనేది కూడా ఒక ప్రశ్న ఇప్పుడు అనమాట. సో ఇవన్నీ చెప్తుంది. సో ఇప్పుడు హెచ్పివి వ్యాక్సిన్ చూసుకున్నట్టయితే మనకి ఒక సిరీస్ ఆఫ్ షాట్స్ అనేవి ఉంటాయి. సో మనం ఇప్పుడు COVID-19 సంబంధించిన టీకా 2 విధాలుగా 2 సార్లు 3 సార్లు అలా వేసుకున్నామా. సో అది కూడా ఈ వ్యాక్సిన్ కూడా సో సిరీస్ ఉంటుంది, 2 ఉండొచ్చు లేకపోతే 3 ఉండొచ్చు అనమాట. సో ఇదేంటంటే మన క్యాన్సర్ రాకుండా యూజ్ అవుతుంది. ఎస్పెషల్లీ 9 నుంచి 26 సంవత్సరాల పిల్లలకి మనం ఇవ్వచ్చు. ఎస్పెషల్లీ పెళ్లి కాకముందు అయితే మోస్ట్ ప్రిఫరబుల్ అనమాట. సో సర్వైకల్ క్యాన్సర్ అనేది ఏమవుతుంది, ఎంట్రన్స్ ఆఫ్ యూటరస్ అంటే ఏంటి, గర్భాశయం ముఖద్వారం దగ్గర మనకి క్యాన్సర్ సెల్స్ అనేవి డెవలప్ అవడం జరుగుతుంది. సో దీన్ని మనం కంపల్సరీ ప్రివెంట్ చేయొచ్చు అనమాట వ్యాక్సిన్ యూజ్ చేసి. సో అదనమాట, ఇంకా అంతకుమించి ఏం లేదు. సో మీకు ఇక్కడ క్వశ్చన్స్ ఇచ్చాను, ఒకసారి చూడండి. సో 2 క్వశ్చన్స్ అండి ప్రిలిమ్స్కి సంబంధించిన, ఒకటి మెయిన్స్ క్వశ్చన్. ఓకే, ఇక నేను మర్చిపోయాను క్వశ్చన్ తెలుగులో మార్చడానికి. సో ఇదొక్కసారి నన్ను క్షమించండి. సో నెక్స్ట్ టైం నుంచి నేను ప్రతి ఒక్కటి చూసుకొని చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకునేసరికి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. ఇదేంటంటే ఏ బ్రీవింగ్ డ్యూయల్ అమిట్ మనీలాస్ డ్యూయల్ ఎంగేజ్మెంట్. సో ఈ ఆర్టికల్ ఏంటి అంటే ఎస్పెషల్గా చైనా, ఫిలిప్పైన్స్, యుఎస్ఏకి సంబంధించిన ఆర్టికల్ అనమాట. సో దీనికి మ్యాప్ అనేది కంపల్సరీ ఖచ్చితంగా అవసరం ఉంటుంది. సో మీరు కనుక చూసుకున్నట్టయితే ఓకే, సో ఇది మన ఫిలిప్పైన్స్ అనుకుందాము, ఇది మన చైనా డ్రాగన్ కంట్రీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది యుఎస్. ఒక్కొక్కరికి ఒక్కొక్క షేప్ ఇచ్చాను. సో ఈ షేప్స్ ఎందుకు ఇచ్చారు మేడం అంటే మాత్రం నా దగ్గర ఏం ఆన్సర్ లేదు, జస్ట్ మీకు అర్థం అవ్వడానికి ఈ షేప్స్ ఇచ్చాను. సో ఫస్ట్ వచ్చేసి ఫిలిప్పైన్స్, నెక్స్ట్ వచ్చేసి చైనా,
నెక్స్ట్ వచ్చేసి మన యుఎస్ఏ. సో చైనా విషయంలో ఒకటి మంచిగా గుర్తుపెట్టుకోవాలండి మీరు. చైనా ఏ కంట్రీతో అయినా ల్యాండ్తో కానీ ఆర్ వాటర్ అంటే ఏంటంటే మ్యారిటైమ్. సో మ్యారిటైమ్ కానీ ల్యాండ్ బౌండరీ కానీ షేర్ చేసుకుంటుంది అంటే కంపల్సరీ ఆ కంట్రీస్తో మాత్రం గొడవ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మీరు ల్యాండ్కి మేడం మీరు ఎలా చెప్తున్నారు, ఎగ్జాంపుల్ ఏంటి అంటే మన ఇండియాకి చైనాకి చూసుకున్నట్టయితే ఎల్ఐసి దగ్గర ఇష్యూ ఉంది. సో వాటర్లో అయితే జపాన్ చైనా అయితే డైరెక్ట్గా ల్యాండ్ బౌండరీ లేదు, కానీ మ్యారిటైమ్ బౌండరీలో జపాన్కి చైనాకి మధ్యలో ఇష్యూ ఉంది కదా. అదే కాకుండా ఫిలిప్పైన్స్కి. సో ఏ కంట్రీస్ అయితే షేర్ చేసుకుంటున్నాయో మ్యారిటైమ్ బౌండరీ ఆ కంట్రీస్తో మాత్రం చైనాకి ఇష్యూ ఉంది. సో ఇక్కడ కూడా అంతే, ఫిలిప్పైన్స్కి చైనా మధ్యలో చాలా ఇష్యూస్ అనేవి జరుగుతున్నాయి మ్యారిటైమ్ బౌండరీ విషయంలో, ఈ బౌండరీ విషయంలో. కానీ ఏంటంటే ఒక చిన్న హెల్ప్ దీనికి చైనా అనేది ఫిలిప్పైన్స్కి ఫినాన్షియల్గా హెల్ప్ చేస్తుంది అనమాట. ఫినాన్షియల్ హెల్ప్ అనేది చైనా ఫిలిప్పైన్స్కి చేస్తుంది. సో ఇప్పుడు ఫిలిప్పైన్స్ ఏమంటుందంటే నాకు ఈ హెల్ప్ వద్దు, ఏమొద్దు, సో చైనా ఆగడాలను అరికట్టాలి అంటే నేను హెల్ప్ తీసుకోవాలి. ఏ కంట్రీ హెల్ప్ తీసుకోవాలి అంటుంది ఇప్పుడు ఏమంటుంది అంటే సో నేను వెళ్ళి ఈ యుఎస్ఏతో హెల్ప్ తీసుకుంటాను అని అంటుంది అనమాట. ఫిలిప్పైన్స్ నేను యుఎస్ఏ హెల్ప్ తీసుకుంటాను, సో తీసుకోవడం వల్ల చైనాని అరికట్టొచ్చు అని చెప్పి ఈ ఆర్టికల్ అంటుంది. సో ఇక్కడ వచ్చేసరికి చైనాది హెల్ప్ ఎందుకు తీసుకోవాలనుకుంటుంది, సో ఒక సూత్రాన్ని ఒక ఫార్ములాని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇది రాసుకోండి, మీకు ఎప్పుడైనా యూజ్ అవుతుంది. ఫ్రెండ్ ఉంటారు ఇక్కడ, ఫ్రెండ్ యొక్క ఫ్రెండ్ మనకి ఏమవుతారండి, ఫ్రెండ్ అవుతారు. ఫ్రెండ్ యొక్క ఫ్రెండ్ అవుతారు. ఎనిమీ యొక్క ఎనిమీ ఏమవుతారు, ఎనిమీ అవుతారు. ఎనిమీ యొక్క ఫ్రెండ్ మన యొక్క ఎనిమీ యొక్క ఫ్రెండ్ కూడా మనకి ఎనిమీని అవుతారు. ఓకే, ఫ్రెండ్ ఎనిమీ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఎనిమీ అవుతారనమాట. సో ఇదే సూత్రాన్ని మీరు ఇక్కడ అప్లై చేసినట్టయితే, ఓకే ఇక్కడ మీరు అప్లై చేసినట్టయితే సో ఫిలిప్పైన్స్ చైనా ఏమవుతారండి, ఎనిమీ. అండ్ చైనాకి యుఎస్ఏకి మధ్య రిలేషన్స్ ఏంటండి, ఇప్పుడు సరిగా లేవు, ట్రేడ్ వార్ అనేది మళ్ళీ స్టార్ట్ అయింది కాబట్టి ఎనిమీ. సో ఎనిమీ ఏమవుతారు, సో ఫిలిప్పైన్స్ ఎనిమీ చైనా ఒక ఎనిమీ యుఎస్ఏ. సో ఇప్పుడు ఈ రెండు కంట్రీస్ మధ్య రిలేషన్షిప్ ఏంటండి చెప్పండి. నేను కొంచెం కామెడీగా రాద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే వీళ్ళిద్దరికి మధ్యలో ఫ్రెండ్షిప్ ఉంటుంది కదా, లవ్ ఉంటుంది కదా, ఓకే అలా అనమాట. సో అందుకని ఏంటంటే ఫిలిప్పైన్స్ యుఎస్ఏతో సత్సంబంధాలు పెంచుకోవాలి, ఈ చైనాని ఎలా అయినా అరికట్టాలని చెప్పి ట్రై చేస్తుంది. ఓకే, సో నేను కొంచెం ఇలా రీప్రజెంట్ చేయడం వల్ల మీకు కూడా ఇంట్రెస్ట్ వస్తుందని తప్ప ఇంకా వేరే ఉద్దేశం ఏం లేదు. ఓకే, సో దీన్ని క్లియర్గా చూద్దాము. సో ప్రెసిడెంట్ మార్కోస్ జూనియర్ అంటే మానిలా అంటే క్యాపిటల్ సిటీ ఆఫ్ ఫిలిప్పైన్స్ యొక్క ప్రెసిడెంట్ చైనాను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం మేము, అందుకే యుఎస్తో సమతుల్యం పెంచుకుందాము, సహాయం పెంచుకుందాం అన్నట్టు ఇలా ఈ ఆర్టికల్ చెప్తున్నారనమాట. సో మీరు ఒకసారి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది, ఎందుకంటే నాకు తెలుగు సరిగా చదవడానికి రాదు. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే మీరు ఇక్కడ కీ పాయింట్ చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రెసెంట్ మనీలా ప్రెసిడెంట్ ఏం చేస్తున్నారు అంటే సెక్యూరిటీ పరంగా మనం డిఫెన్స్ పరంగా రిలేషన్షిప్ పెంచుకోవాలి యుఎస్తో, ఎందుకంటే చైనాకి ధీటుగా ఉండాలి అని ఫిలిప్పైన్స్ అనేది డిసైడ్ చేసుకుందనమాట. సో అదనమాట ఇప్పుడు. సో ఇప్పుడు క్వాడ్ కంట్రీస్ అనేవి కూడా ఫిలిప్పైన్స్ మిలిటరీ ట్రాన్స్ఫర్మేషన్కి హెల్ప్ చేస్తాయన్నట్టు చెప్తున్నారు. సో ఇక్కడ వచ్చేసరికి మీరు చూసుకోవాల్సింది క్వాడ్ అండి. క్వాడ్ అంటే ఏంటి, ఓకే మీరు క్వాడ్ అనేది చూసుకోవాలి. సో క్వాడ్ అంటే ఏంటంటే 4 కంట్రీస్ యొక్క సమూహం అనమాట. సో ఇందులో 4 కంట్రీస్ ఏమేమి ఉన్నాయి, ఫస్ట్ వచ్చేసి యుఎస్, ఓకే ఫస్ట్ వచ్చేసి యుఎస్, సెకండ్ వచ్చేసి జపాన్, థర్డ్ వచ్చేసి ఆస్ట్రేలియా అండ్ లాస్ట్ వచ్చేసి ఇండియా. సో ఇలా 4 కంట్రీస్ అనేవి ఈ క్వాడ్లో మెంబర్స్ అనమాట. ఈ క్వాడ్ గురించి కూడా మీకు క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది.
సో ఈ క్వాడ్ గ్రూప్లో ఉన్న కంట్రీస్ ప్రతి ఒక్కరికి, ఇక్కడ యుఎస్ కానీ, జపాన్ కానీ, ఆస్ట్రేలియా కానీ, ఇండియా కానీ, సో ఎవరితో విరోధం ఉందండి? చైనాతో విరోధం అనేది ఈ 4 కంట్రీస్కి ఉందన్నమాట. సో అందుకని ఏంటంటే ఈ 4 కంట్రీస్ ఇప్పుడు ఫిలిప్పైన్స్కి హెల్ప్ చేయడానికి ముందుకు వస్తున్నాయి. అది అని చెప్పి ఆర్టికల్ చెప్తుందన్నమాట. ఓకే, అంతే అండి, అంతకుమించి ఏం లేదు. సో ఈ విధంగా ఏంటంటే ఎస్పెషల్లీ సర్వేలెన్స్ కోసం కానీ, పవర్ కేపబిలిటీస్ కానీ, సో చైనాకి ధీటుగా దాన్ని ఇంప్రూవ్ చేయడానికి యూఎస్ అనేది తోడ్పడుతుందని చెప్పారు. సో నెక్స్ట్ మీరు ఒక ఆర్టికల్ చూసుకున్నట్టయితే షేర్ ఆఫ్ ఉమెన్ ఇన్ అన్ఇన్కార్పొరేటెడ్ సెక్టార్ హైయెస్ట్ ఇన్ సౌత్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. సో మీరు ఇక్కడ మ్యాప్ చూసుకున్నట్టయితే, సో ఇది సదరన్ పార్ట్ కదా, ఇది సౌత్, ఇది నార్త్. సో సౌత్లో చాలామంది ఉమెన్ అనేవాళ్ళు అన్పెయిడ్ కేర్ వర్క్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. అన్పెయిడ్ కేర్ వర్క్ అంటే అసలు వాళ్ళకి పేమెంట్ లేని వర్క్లు, అంటే వాళ్ళ ఇంట్లో కేర్ చేస్తున్నారు. కేర్ వర్క్ అంటే పెద్దవాళ్ళకి సేవ్ చేయడం కానీ, చిన్నపిల్లల్ని చూసుకోవడం కానీ, ఇంట్లో వంట, బట్టలు అండ్ క్లీనింగ్ విషయం కానీ, సో అలాంటి వర్క్కి నార్మల్గా మన మదర్స్ ఉంటారు, మన గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు, అంటే నానమ్మ అమ్మమ్మ వాళ్ళు. సో వాళ్ళకి ఏమైనా పేమెంట్ ఇస్తారా? ఇవ్వరు కదా. సో వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్స్ అనేవి ఈవెన్ మన జీడిపిలో కూడా యాడ్ అవ్వవు అనమాట. దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఈ ఆర్టికల్స్లో ఇచ్చారు. సో మనం ఒకసారి దాన్ని క్లియర్గా చూసేద్దాం. సో దక్షిణాదిలో ఇన్కార్పొరేటెడ్ ఎంటర్ప్రైజెస్లో ముఖ్యంగా జీతం లేని కుటుంబ కార్మికులుగా మహిళలు గణనీయమైన వాటాను కలిగి ఉన్నారు. అంటే మహిళలు అనేది డబ్బులు తీసుకోకుండా సేవ చేస్తున్నారు, పని చేస్తున్నారు అని చెప్పి ఆర్టికల్ చెప్తున్నారు. సో నార్త్, వెస్ట్, ఈస్ట్ అండ్ సౌత్ కంపేర్ చేస్తే మన దక్షిణాదిలో సౌత్లో చాలామంది ఉన్నారు అని చెప్తున్నారు. సో దానికి గల రీజన్స్ ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి రీజనల్ డిస్పారిటీ. సదరన్ స్టేట్స్ దే హ్యావ్ మోర్ ఉమెన్ who are participating in this work compared to the top నార్త్, సెంట్రల్, ఈస్ట్, నార్త్ ఈస్ట్ మొత్తం పోల్చుకుంటే సౌత్లో మాత్రం చాలామంది అన్పెయిడ్ వర్క్ అనేది చేస్తున్నారనమాట. నెక్స్ట్ వచ్చి ఉమెన్ ఇన్ వర్క్ ఫోర్స్. ఉమెన్ అనేది చాలా సిగ్నిఫికెంట్ షేర్లో ఏంటంటే అన్పెయిడ్ ఫ్యామిలీ వర్కర్స్ దగ్గర ఉన్నారనమాట. వాళ్ళ కాంట్రిబ్యూషన్ అనేది జీడిపికి అసలు యాడ్ అవ్వట్లేదు అని చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వాళ్ళు అన్పెయిడ్ ఫ్యామిలీ వర్క్స్లో వాళ్ళు చేసిన కృషి చాలా ఉంటుంది, కానీ వాళ్ళ కృషి ఎవ్వరు అసలు అర్థం చేసుకోరు. సో మీలో ఎంతమంది అమ్మాయిల కృషిని అర్థం చేసుకుంటారండి చెప్పండి హానెస్టీగా? బికాస్ ఎందుకంటే మీరు ఒక మంచి పదవిలో ఉండబోతున్నారు ఫ్యూచర్లో, మీరు ఎగ్జామ్ క్లియర్ చేస్తే కదా. సో అట్లాంటి మంచి గౌరవమైన పొజిషన్లో ఉండి సో ఎంతమంది ఉమెన్ హార్డ్ వర్క్ని రికగ్నైజ్ చేస్తున్నారు? సో ఇది మీరు ఒకసారి ఆలోచించుకొని నాకు చెప్పండి, కరెక్ట్గా చెప్పండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఉమెన్ అనేది చాలా సెక్టార్లో ఈవెన్ రీప్రజెంట్ చేస్తున్నారు వెల్గా. అంటే మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నారు, డిఫరెంట్ ట్రేడ్ సెక్టార్స్లో ఉన్నారు, అయినా కూడా మొత్తం చూసుకున్నట్టయితే చాలామంది అన్పెయిడ్ వర్క్లో చాలా మునిగిపోయి ఉన్నారు అని చెప్పి చెప్తుంది. సో ఎందుకు దీనికి గల కారణాలు ఏంటి? ఇప్పుడు ఒక అబ్బాయి అమ్మాయి సేమ్ వర్క్కి వెళ్ళారనుకోండి, సో అమ్మాయికి ఎక్కువ జీతాలు ఇస్తారా, అబ్బాయికి ఎక్కువ జీతాలు ఇస్తారా? అబ్బాయికే కదా. సో అక్కడ జెండర్ బేస్డ్ డిస్పారిటీస్ అనేది జరుగుతుంది. అదే కాకుండా ఇప్పుడు అమ్మాయిలని ఇప్పుడు ఎంఎన్సీస్ కంపెనీస్లో, ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఎక్కువ ఎవరిని తీసుకుంటారు? అబ్బాయిలని తీసుకుంటారు, అమ్మాయిలు తీసుకోరు. ఎందుకంటే ఒకవేళ అమ్మాయిలకు పెళ్ళైన తర్వాత వాళ్ళకి ప్రెగ్నెన్సీ కానీ, వాళ్ళకి మెటర్నిటీ లీవ్ కానీ, వాళ్ళకి ఎక్స్ట్రా పర్క్స్, ఎక్స్ట్రా లీవ్స్ అవన్నీ అడుగుతూ ఉంటారు కంపేర్ టు అబ్బాయిల కంటే. సో అందుకంటే ఏంటంటే ఈ ఎంఎన్సీస్ కంపెనీస్ కూడా అబ్బాయిలని ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది అమ్మాయిల కంటే. సో అది కూడా ఒక డిస్పారిటీ, అది కూడా చూసుకోవాల్సి ఉంటుంది. సో అలా ఏంటంటే మనం కంపల్సరీ సపోర్ట్ ఇచ్చినట్టయితే మన సౌత్ అనేది మోస్ట్లీ ప్యాట్రియార్కీ అంటే మేల్ డామినేటెడ్ సొసైటీ ఉండడం వల్ల కూడా ఇలాంటి డిస్క్రిమినేషన్ అనేది జరుగుతుంది. సో అందుకని ఏంటంటే వీ హ్యావ్ టు గివ్ ద లీనియన్స్ ఫర్ ద ఉమెన్స్ టు ఫ్లై. ఒక్కసారి అమ్మాయిలకి లీనియన్స్ ఇచ్చి చూడండి, యూ కెన్ సీ వాళ్ళు ఏ రంగాల్లో అయినా కూడా ఆరితేరుతారనమాట యాజ్ పార్ విత్ మెన్. అదొకటి చూసుకోవాలన్నమాట మీరు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మెయిన్స్ క్వశ్చన్ ఇచ్చాను. సో ఇక్కడ నేను తెలుగు అండ్ ఇంగ్లీష్ వర్షన్లో ఇచ్చాను, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఆర్ న్యూ ప్రొవిజన్స్ ఫర్ పోలీస్ ఆఫీసర్స్. సో సింపుల్గా చెప్పేయాలి అంటే ఇప్పుడు మనకి పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు కదండి. ఓకే, ఇప్పుడు మనకి పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు. సో పోలీస్ ఆఫీసర్స్ ఇప్పుడు కొత్త రూల్స్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఎందుకు వీళ్ళు కొత్త రూల్స్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది?
సో మీకు ఆల్రెడీ తెలుసు, మీరు న్యూస్ ఛానల్ చూసినట్టయితే డబ్బా అరిగిపోయేటట్టు అదే న్యూస్ వేస్తున్నారండి. అచ్చతెలుగులో చెప్తున్నారని ఏమనుకోవద్దు. ఏంటంటే కొత్త చట్టాలు వచ్చాయి, కొత్త చట్టాలు వచ్చాయి, కొత్త చట్టాలు వచ్చాయని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. కానీ ఆ చట్టాల వల్ల ఏమవుతుందని ఎవ్వరు చెప్పట్లేదు. సో ఇక్కడ మన ఆర్టికల్ హిందూలో ఏం చెప్తున్నారు అంటే, ఆ కొత్త చట్టాల వల్ల ఎస్పెషలీ మన పోలీస్ ఆఫీసర్స్లో వచ్చిన చేంజెస్ ఏంటి, వాళ్ళ కొత్త వాళ్ళ కొత్త ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటో ఇది చెప్తుంది అనమాట. సో ఇది ఎందుకంటే బికాస్ ఆఫ్ న్యూ 3 laws, అవి కూడా క్రిమినల్ లాస్ అనమాట. సో ఇంతకుముందు ఆల్రెడీ మనకి ఏ లాస్ ఉన్నాయండి అంటే ఐపీసీ, నెక్స్ట్ వచ్చేసి సిఆర్పిసి, ఆర్ స్మాల్ రాయాలి, సిఆర్పిసి, నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. ఈ 3 తీసేసి మనం కొత్త కొత్త హిందీ పేర్లలో 3 పెద్ద పెద్ద పేర్లు తీసుకొచ్చాము, భారతీయ న్యాయ సంహిత అలా అని. సో అలా 3 తీసుకొచ్చాము. ఆ 3 ఏం చెప్తున్నాయంటే ఇప్పుడు పోలీస్ ఆఫీసర్స్ ఫాలో అవ్వాల్సిన 3 చేంజెస్ గురించి చెప్తున్నారు అనమాట. ఓకే, ఈ ఆర్టికల్ వచ్చేసి ఎక్కడ పెడతాం మనం, జిఎస్ పేపర్ 2 పాలిటీ అండ్ గవర్నెన్స్లో యూజ్ చేసుకుంటాము. అండ్ ఈ టాపిక్ మీద కంపల్సరీ మీకు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. సో మీరు ఏ గ్రూప్స్కి, ఏబిపిఎస్సి అయినా టీఎస్పిఎస్సికి అయినా సరే, ఇది సెంట్రల్ లాస్ కాబట్టి కంపల్సరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో మీరు దీని మీద కొంచెం అవగాహన తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో నాకు తెలిసి మీలో చాలామంది నా తెలుగుతో ఇబ్బంది పడుతున్నట్టు అనిపిస్తుంది, కానీ ఇంకా ట్రై చేస్తాను ఇంప్రూవ్మెంట్కి. సో మీరు కూడా సహకరించండి. సో నా యూట్యూబ్ ఛానల్ని ఉషా మ్యామ్ రాథోడ్స్ ఐఏఎస్ అనే ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఇన్ తెలుగు. సో మీరు కంపల్సరీ ఎగ్జామ్స్ క్లియర్ చేయడానికి మాత్రం 100% సపోర్ట్ అనేది రాథోడ్స్ ఐఏఎస్ అకాడమీ నుంచి ఉంటుంది. సో మీరు కంపల్సరీ ఈ వీడియోని, ప్రతి ఒక్క వీడియోని లైక్ చేయండి, ప్రతి ఒక్క వీడియోని మీ ప్లాట్ఫామ్స్లో, మీ గ్రూప్స్లో షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్ అంతే. ఓకే, సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే, కొత్త క్రిమినల్ చట్టాలు పోలీస్ అధికారులకు తప్పనిసరిగా 3 చేంజెస్ తీసుకురావాలని చెప్పింది. ఒకటి వచ్చేసి ఏంటంటే ఎఫ్ఐఆర్ విషయంలో, నెక్స్ట్ వచ్చేసి సర్చింగ్ అంటే శోధన సమయంలో వీడియోగ్రఫీ అనేది చేయాల్సి ఉంటుంది, నెక్స్ట్ వచ్చి వృద్ధులను అరెస్ట్ చేయడంపై పరిమితులతో సహా మార్పులు తీసుకువస్తాయి. సో మీరు ఈ 3 చేంజెస్ని కంపల్సరీ మీరు ఆన్సర్ రాస్తున్నప్పుడు రాయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు కొంచెం డీటెయిల్లోకి వెళ్తే, ఫస్ట్ ఏంటంటే అసలు ఎఫ్ఐఆర్ లేకుండా వేరే ఏ ఇన్వెస్టిగేషన్ చేయకూడదు, ఫస్ట్ కంపల్సరీ ఎఫ్ఐఆర్ చేయాల్సింది. సో సెకండ్ పాయింట్ వచ్చేసి వాళ్ళు ఏదైనా సరే సర్చ్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు కంపల్సరీ వీడియోగ్రఫీ అనేది తీసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ మెయింటైన్ చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి ఎస్పెషల్లీ ఈ పోలీస్ వాళ్ళు కొంచెం రిస్ట్రిక్షన్స్ పెట్టారు. ఎల్డర్లీ పీపుల్, చాలా వృద్ధులు ఉంటారు కదా, వాళ్ళని అరెస్ట్ చేసే విషయంలో. అంతేకాకుండా వాళ్ళ దగ్గర ఏమైనా సరే ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఉన్నట్టయితే వాళ్ళు దాన్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ సైబర్ క్రైమ్స్ అనేవి క్లియర్ చేయడానికి వాటిని యూజ్ చేస్తారనమాట. ఓకే, సో అదనమాట. ఇంకొకటి ఏంటంటే, వాట్ ఆర్ లాస్ ప్రివెంటింగ్ ట్రీ ఫెల్లింగ్ ఇన్ ఢిల్లీ. సో మీకు తెలుసు ఢిల్లీ ఏంటంటే మన క్యాపిటల్ సిటీ కదా. సో ఢిల్లీ అనేది చాలా ప్రాబ్లమ్స్లో కూరుకుపోయింది చెప్పాలంటే, ఢిల్లీ అనే రీజన్. సో మీలో ఎంతమంది యూపీఎస్సీ ప్రిపరేషన్కి ఢిల్లీకి వెళ్దాం అనుకున్నారు, ఆర్ఎల్స్ మీలో ఎంతమంది ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారు, ఢిల్లీలో ఉండి వీడియోని వాచ్ చేస్తున్నారు? సో చెప్పండి. సో ఢిల్లీలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి? ఫస్ట్ వచ్చి సేఫ్టీ, నెక్స్ట్ వచ్చి టెంపరేచర్ అండ్ వెదర్ సరిగ్గా మనకు అనుకూలంగా ఉండదు, ఎస్పెషల్లీ సౌత్ పీపుల్ వెళ్ళి అక్కడ సర్వైవ్ అవ్వలేరు. అండ్ నెక్స్ట్ వచ్చి ప్రాపర్ ఫుడ్. మనకి హైదరాబాద్లో దమ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, ఏ బిర్యానీ అంటే ఏ టైం కంటే ఆ టైంకి దొరుకుతుంది, బట్ అక్కడ ప్రాపర్గా మనకి బిర్యానీస్ అనేది అవైలబిలిటీలో ఉండదు. దానికి తెలుగు పీపుల్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, అవునా? ఓకే, ఫుడ్ ప్రాబ్లం ఉంటుంది, అండ్ ప్రాపర్గా మనకి పీజీస్, హాస్టల్ ఫెసిలిటీస్ అనేవి ఉండవు, అండ్ వెరీ క్రౌడెడ్ ఏరియా అనమాట, పాపులేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. అదే కాకుండా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది పువర్గా ఉంటుంది, ప్రాపర్గా ఎయిర్ క్వాలిటీ ఉండదు, అంటే ప్యూర్ ఎయిర్ మనకి అక్కడ దొరకదు. అండ్ అదే కాకుండా వెహికులర్ ఎమిషన్స్ ఉంటాయి. ఓకే, ఎవ్రీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఈ ప్రాబ్లమ్సే కాకుండా ఇప్పుడు కొత్త ప్రాబ్లం ఒకటి ఉంది, ఏంటంటే ట్రీస్ ఫెల్ చేస్తున్నారు, ట్రీస్ ఫెల్లింగ్ అవుతుంది అనమాట, ట్రీస్ని కొట్టివేయడం. అది కూడా ఇల్లీగల్గా ట్రీ ఫెల్లింగ్ అనేది జరుగుతుంది. ఎందుకంటే DDA, ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ అనేది డెవలప్మెంట్ అనే పేరుతో ట్రీ ఫెల్లింగ్ అనేది జరుగుతుంది, ట్రీస్ని కొట్టివేయడం. దానివల్ల ఏమవుతుందండి,
మనకి ఇంకా పొల్యూషన్ అనేది పెరగడానికి ఛాన్స్ ఉంది. సో అక్కడ ఏవైనా సరే గ్రీన్ కవర్ ఉందో ఆ గ్రీన్ కవర్ని కూడా తగ్గించడం అని జరుగుతుందన్నమాట. సో ఇది మనం ఎక్కడ యూజ్ చేసుకుంటాం ఈ ఆర్టికల్ని? జిఎస్ పేపర్ 3 ఎన్వైరన్మెంట్ అండ్ ఈకాలజీ, అదే కాకుండా జిఎస్ పేపర్ 2 పాలిటీ. ఎందుకు నేను ఇక్కడ పాలిటీ అంటున్నాను అంటే ఈ ట్రీ ఫెల్లింగ్కి సంబంధించిన చట్టాలు అంటే లాస్ ఏమేమి ఉన్నాయో మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో అందుకని ఇది ఇంపార్టెంట్ అనమాట. సో ఒకసారి మనం దీన్ని క్లియర్గా చూసేద్దాము. ఇంతటితో మన ఎనాలిసిస్ అనేది పూర్తవుతుంది. సో 1 గంట మేబీ అలా ఉండొచ్చు. సో టైం చూసుకుంటే అరౌండ్ 1 అవర్ అవుతుంది. సో అయినా సరే ఇది చాలా ఇంపార్టెంట్ అని మీరు చూడాల్సిందే. ఓకే, ఎంత కష్టపడి నేను తెలుగులో ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసుకుంటూ రాస్తున్నాను అంటే మీరు నా కృషిని నా కష్టాన్ని అర్థం చేసుకొని మీరు కంపల్సరీ నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకే, ఢిల్లీ యొక్క చట్టాలు చెట్లను హాని నుండి రక్షిస్తాయి. ముఖ్యమైన ఆకుపచ్చ కవర్తో అనాదిక చెట్లను నరికివేత కోసం DDA పరిశీలన ఎదుర్కొంటుంది. సో అంటే ఏంటంటే ఢిల్లీ రీజన్ ఇప్పుడు ఎస్పెషలీ మన ఏ సిటీ చూసుకున్నా కూడా ఢిల్లీతో పోలిస్తే లైక్ లక్నో కానీ బెంగళూరు కానీ చెన్నై కానీ హైదరాబాద్ కానీ ఈ సిటీస్ అన్ని పోలిస్తే ఢిల్లీలో మనకి మంచి ఫారెస్ట్ కవర్ అనేది ఉంది. సో ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఒక లా ఉందన్నమాట. ఆ లా ట్రీస్ని ప్రొటెక్ట్ చేస్తుంది, ఢిల్లీ ప్రిజర్వేషన్ ఆఫ్ ట్రీస్ యాక్ట్ అనేది. కానీ ఏమవుతుంది మనకి ఇప్పుడు అన్అథరైజ్డ్ ఇల్లీగల్గా కొట్టివేయడం జరుగుతుంది. కాబట్టి ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్, అథరెన్స్, కౌంటబిలిటీ అండ్ అదే కాకుండా రీసెంట్గా మనకి ఎక్కువ టెంపరేచర్ ఉండడం వల్ల కూడా ట్రీస్ పైన ఇంపాక్ట్ జరిగింది. దాంతోపాటు ఇప్పుడు మళ్ళీ కొట్టివేయడం వల్ల ఏమవుతుంది అంటే ట్రీస్ కన్సర్వేషన్, మన క్లైమేట్ చేంజ్ ఎలా అరికట్టాలి, ట్రాన్స్పరెన్సీ లేదు, ఒక ఇంటిగ్రిటీ లేదు, దానికి సంబంధించిన పెనాల్టీ ఏంటి, మన పొల్యూషన్ లెవెల్స్ ఎలా డిక్రీజ్ చేస్తాము అనే క్వశ్చన్స్ అనేవి ఇప్పుడు కొత్తగా రైజ్ అవుతున్నాయని చెప్తుంది అనమాట. సో ఇవండి ఈరోజు వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్. అవే కాకుండా ఇప్పుడు మీరు కొంత ముందుకు వెళ్ళినట్టయితే సో నేను మ్యాక్సిమం అన్నీ కవర్ చేయడానికి ట్రై చేశాను. సో హియర్ బిజినెస్ పేజ్లో 2-3 ఆర్టికల్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఒక ఆర్టికల్ ఉందండి, క్లాసికల్ లాంగ్వేజ్ అని. సో మనకి మన ఆఫీషియల్ లాంగ్వేజెస్ అని క్లాసికల్ లాంగ్వేజెస్ అని ఉంటాయి. సో వాటికి సంబంధించిన క్రైటీరియా ఒకసారి మీరు గూగుల్ చేస్తే సరిపోతుంది. అదే కాకుండా ఇక్కడ మనకి అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అని కూడా ఉంది. సో 2 రోజుల క్రితం నేను క్లియర్గా అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటని చెప్పాను. సో ఇప్పుడు ఏంటంటే మన బడ్జెట్లో ఈ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ తగ్గించడానికి సో కొన్ని మెషర్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. సో అది తీసుకున్న తర్వాత మనం డీటెయిల్గా చూద్దాం. సో ఇవండి ఈరోజు మన హిందీలో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్. సో ఇంతటితో నేను ముగిస్తున్నాను. సో మీరు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి అండ్ మన కొత్త ఛానల్ని అండ్ పాత ఛానల్ని రెండింటిని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దాట్స్ ఆల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ మళ్ళీ మీ ముందు రేపటి న్యూస్ అనాలిసిస్తో మీ ముందు ఉంటాను. ఓకే, అంటిల్ దెన్ కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.